క్లస్టర్గా చెప్పుకున్నాం. మూడవది, ఇక్కడ ప్రార్థనకి ఎక్కడ జవాబు, ఎప్పుడు జవాబు, దానికి కూడా ఆన్సర్ చెప్పుకుందాం. ఇక్కడ ప్రార్థనకి ఇక్కడ జవాబు ఉంటుంది, ఎక్కడెక్కడో కూడా దేవుడు జవాబుని అనుగ్రహిస్తాడు. కొన్నేమో నీ కళ్ళ ముందు కనపడతాయి నీ ప్రార్థనకు జవాబులు, కొన్నేమో రేపు నిత్యత్వంలోకి మనం పోయినప్పుడు కనపడతాయి. రేపు అక్కడ చూపిస్తాడు. ఇదిగో నువ్వు ప్రతిరోజు మానక చేసిన విజ్ఞాపనలను ఆధారం చేసుకుని, ఇదిగో ఇన్ని ప్రాంతాలలో, ఇన్ని రాష్ట్రాలలో, ఇన్ని దేశాలలో, ఇన్ని ప్రదేశాలలో వ్యక్తుల్ని నేను నీ ప్రార్థనను ఆధారం చేసుకునే సంధించాను నా కుమారి, ఇదిగో నీ ప్రార్థన సేవ ఫలము అని చూపిస్తాడు. కానీ మనకు ఆ నిశ్చయత ఉండదు. కొంతమందికి సాతాను మోసగిస్తాడు అనమాట. నువ్వేమో ప్రభువా దేశం అంటావు, సమాజం అంటావు, ప్రజలు అంటావు, వాళ్ళు అంటావు, వీళ్ళు అంటావు, రకరకాల కొంతమంది మీద భారం ఇస్తాడు దేవుడు. వాళ్ళ ప్రార్థనలో తప్పనిసరిగా ఆ అంశాలు ఉంటాయి. కొంతమందికి కొన్నిటి మీద భారం ఇస్తాడు, కొంతమందికి రోగుల మీద భారం ఇస్తాడు, కొంతమందికి నశించిపోతున్న ఆత్మల మీద భారం ఇస్తాడు. ఆ అంశం వచ్చినప్పుడు ఘోరంగా ఏడుస్తారు వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి, ఆత్మలు ప్రభువా అని. కొంతమంది అధికారుల భారం ఇస్తాడు, కొంతమందికి దేశ నాయకుల భారం ఇస్తాడు, కొంతమందికి సేవకుల విషయమైన భారం ఇస్తాడు. ఆ అంశం వచ్చినప్పుడు దైవజనులయ్యా నీ దాసులు ప్రభువా అని ఏడుస్తారు. ఏదైతే ఆ భారం ఇచ్చాడో, ఏ అంశం మీద భారం ఇచ్చాడో ఆ అంశం టచ్ అయినప్పుడు ఏడుపు, విపరీతమైన దుఃఖం, కన్నీళ్లతో మొర్ర వెళ్ళిద్ది. ఈ సెన్సిటివ్ పాయింట్స్ అండి, మీకు అర్థమవుతాయని చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తుండొచ్చు ఈ విషయాలు. కొంతమందికి కొన్ని విషయాల మీద ప్రత్యేక భారం ఇవ్వబడిద్ది. ఆ అంశం వచ్చినప్పుడు వారు ప్రార్థన కామన్గా ఉండదు, రొటీన్గా ఉండదు, కానీ అది భారముతో నిండి కన్నీళ్లతో ఉంటుంది. అయితే ఒకటి, కొన్ని ప్రార్థనలకు జవాబు ఇక్కడే కనపడిద్ది, కొన్ని ప్రార్థనలకు జవాబు అక్కడకు తీసుకురాబడిద్ది. అయితే ఒకటి నిజం, నువ్వు ప్రార్థించేటువంటి సేవ చేయడానికి ఇక్కడే అవకాశం ఉంది, కానీ ఇక్కడ నుంచి దాటావంటే ఇక నీ ప్రార్థనకు అవసరం లేదు, విలువ ఉండదు. విలువ ఉండదంటే అక్కర ఉండదని చెప్తున్నాను. ఇక్కడ ఉన్నంత వరకే నీవు ప్రార్థన సేవ చేయడానికి అవకాశం ఉంది. ఆ సేవకి ఫలము, దాని తాలూకు రిజల్ట్ అనేది నువ్వు భవిష్యత్తులో చూడగలుగుతావు. ఏ సేవ అయినా సరే, వ్యక్తులకు చేసే సేవ అయినా, మందిరంలో సేవ అయినా, సువార్త సేవ అయినా, ప్రార్థన సేవ అయినా, తమ్ముడు చెల్లి జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో ఏ విధమైన సేవ అయినా ఆ సేవ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళిన తర్వాత అయ్యో దేవా ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదు, నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు ఛాన్స్ ఇవ్వంటే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూసి నేను మళ్ళీ వెళ్తానంటున్నావు, అది విశ్వాసం అనిపించుకోదు. చూడక ఏ విశ్వాసం ఉంచి చేయాలి, అది కావాలి నాకంటాడు ఆయన. నేను ఇక్కడ వ్యవహారం చూపించిన తర్వాత నమ్మి పరిగెత్తేదేముందిరా బుజ్జోడా, పొమ్మంటే వీళ్ళందరూ పోతారు, పౌలు కూడా పోతాడు, మళ్ళీ పేతురు కూడా పోతాడు, తండ్రి నేను చేస్తాను ఇంకా అని కాదు. అక్కడ ఉన్నంత వరకు నా మాటలు, నా వాక్యాన్ని నమ్మాలి, నా మాటల్ని నమ్మాలి, నేను చెప్పినట్లు చేయాలి. అది విశ్వాసముతో కూడిన సేవ, అది విలువైనది. చూసి నమ్మిన వారి కాడికి చూడక నమ్మిన వారు మరి ధన్యులు. చూసి చేసిన వాళ్ళ కాడికి చూడక చేసిన వారు మరి ధన్యులు. అది అట్లా వర్తిస్తుంది అన్నమాట. దేవునికి మహిమ. ఏ సేవకైనా ఇక్కడే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళామంటే లేదు. అందుకే సమయాన్ని పోనీయొద్దు మొర్రో అని చెప్పేది నేను. కొంతమంది వెళ్ళి స్వార్థ ప్రకటించే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి సోషల్ సర్వీస్ చేసే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి ఆర్జించిన దానిలో ఉండి దేవుని పనికి కేటాయించే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి తలాంతు ఉంటుంది, దేవుని గురించి చక్కగా ఇతరులకు బోధించగల సామర్థ్యం ఉంటుంది. కొంతమందికి ఇవన్నీ కాదు, ప్రార్థించే తలాంతు ఇవ్వబడిద్ది, ప్రార్థనా విజ్ఞాపనల ఆత్మ ఇవ్వబడిద్ది. వాళ్ళకి బయటికి వెళ్ళి ప్రకటించబుద్ధి కాదు, ప్రకటించే వాళ్ళ కోసం మొర్ర పెట్టాలనే ఆ భారం ఇవ్వబడిద్ది. సో దేవుడు నీకు ఏది నిర్ణయించాడో ఆ సేవలో వాడబట్టడానికి ఇదే టైం. దాటిందంటే నీకు టైం లేదు, రాదు, అవకాశం దొరక్కపోవచ్చు. అందుకే సమయం పోకముందే తొందరపడాలి, జాగ్రత్త పడాలి, చేయగలిగినంత దేవుని కోసం చేయాలి. ఇకపోతే ఇక్కడి ప్రార్థనకి ఎక్కడో జవాబు అన్నదానికి నేను అలవాటుగా ఒక ప్రార్థన చేస్తాను రోజు. దేశం కోసం చేస్తాను, మనుషులందరి కోసం, రాజుల కొరకు, అధికారుల కొరకు నేను ప్రార్థన చేసేటప్పుడు వీటన్నిటికంటే ముందు 4వదిగా దేశం కోసం చేస్తాను, 3వదిగా సంఘం కోసం, సంఘాల కోసం, సేవకుల కోసం, పరిచర్యల కోసం, విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తా. చేసే ప్రార్థన ఒక అంశ పరిధిలో స్పష్టంగా ఉండేటట్టు
జాగ్రత్త తీసుకుంటా. ఎందుకంటే యేసు ప్రభువే ఒక క్రమమైన రీతిలో ప్రార్థన చేయటం నేర్పాడు. ప్రభా నాయనా, తండ్రి దేవా ఆశీర్వదించు నాయనా, ఏదో ఒకటి నాయనా ప్రభా, ఏదో ఒకటి చేసే ప్రభా నాయనా, నీకు స్తోత్రం, ఏదో ఒకటి చేసే తండ్రి అని అనకుండా ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఏం ఆశిస్తున్నావు అని దానిలో స్పష్టత. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చేసే ప్రార్థనలో స్పష్టత ఉండేటట్టు యేసు ప్రభు శిష్యులు ప్రార్థన నేర్పమంటే 7 పాయింట్లలో మొత్తం సంగతులు చెప్పేశాడు. ప్రార్థన నేర్పాలా మీకు? సరే రండి నేర్పుతా అని. ఇదిగో మీరు ప్రార్థించినప్పుడు ఇలాగ చేయండి అని. నెంబర్ 1, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నెంబర్ 2, నీ రాజ్యం మాకు వచ్చు గాక. నెంబర్ 3, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. నెంబర్ 4, మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. నెంబర్ 5, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం, మా ఎడల తప్పు చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం నీవు మా తప్పుల్ని క్షమించు. నెంబర్ 5. నెంబర్ 6, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టిని నుండి, కీడు నుండి తప్పించు. నెంబర్ 7, ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి ఉండాలి. ఆమెన్. ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు, కరెక్ట్గా 7 పాయింట్లు అటు దేవునివి ఇటు మానవుడి మొత్తం చెప్పేశాడు చూడు. మోకాళ్ళలోని వైనంతైనా లేకుండా ప్రార్థన చేయటం కాదు, చేసే ప్రార్థనలో ఒక స్పష్టత ఉండాలి. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. నువ్వు దేని గురించి అడుగుతున్నావో నీకే క్లారిటీ లేకపోతే దేవుడు కూడా ఏంది నీ సోపాన్ అంటాడు. చిన్నపిల్లలంటే అర్థం చేసుకుంటాడు. మా నాన్నకు మోకాలు నొప్పికొంది ప్రార్థన చేయరా హేమంత్ అంటే ఉన్నాడు, వాడు వెళ్ళాడు వేరే చోట కూటానికి వెళ్ళాలన్నాడు. ప్రార్థన చేయరా హేమంత్ అంటే మా చిన్నోడు బుడ్డోడు, మా నాన్న మోకాల దగ్గర చేయబెట్టి యేసు నామములో మోకాలు తీసే ప్రభు అని ప్రార్థన చేశాడు. అంటే మోకాలు నొప్పి తీసే అంటాం, నొప్పి మర్చిపోయాడు వాడు. మోకాలు నొప్పి తీసే ప్రభు అంటాం, మర్చిపోయి మోకాలు తీసే ప్రభు యేసు నామములో అన్నాడు. దేవుడు మోకాలు ఏం తీసేయలేదు కానీ ఆ నొప్పిని తీసేశాడు. అంటే వాని ప్రార్థనలోని ఆంతర్యం ఆ మాత్రం గుర్తుపట్టగలుగుతాడు. మనం చిన్నపిల్లలం కాదుగా స్పష్టత లేకుండా చేయడానికి, వైనం లేకుండా చేయడానికి. కాబట్టి ఏది దేవుని ముందు నువ్వు ప్రార్థించినా ఆ ప్రార్థించేటువంటి పాయింట్స్ స్పష్టంగా ఉండేటట్టు ఒక్కటి చూసుకో. మోకాళ్ళు ప్రభా దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి ప్రభా అంటే దేవుడు అంటాడు దీవెనలు 2 రకాలు ఉన్నాయి, ఏ దీవెన కావాలి? ఆశీర్వాదాలు 2 రకాలు ఉన్నాయి, ఏది కావాలి? ఏదో ఒకటి తండ్రి నీకు స్తోత్రం ప్రభా, ఏది ఇచ్చినా పర్లేదు. ఇది మరీ ముష్టి బతుకు, ఏదైనా పర్లేదు అయ్యా అన్నట్టు. నువ్వు భౌతికమైన దీవెన అడుగుతున్నావా, ఆత్మ సంబంధమైన దీవెన అడుగుతున్నావా? నువ్వు భౌతిక ఆశీర్వాదాన్ని అడుగుతున్నావా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అడుగుతున్నావా? నీవు నీకే దీవెనను కోరుతున్నావా, 10 మందికి నువ్వు ఒక దీవెనగా మారాలని కోరుతున్నావా? ఏంటి నీ స్వాప ఏంటి? ఏదో ఒకటి తండ్రి యేసు నామములో హల్లెలూయా స్తోత్రం. ఒరే పిచ్చోడా, స్పష్టంగా అడుగురా, నీకేం కావాలో అడుగురా. కొంతమంది భక్తులు ఏం మాట్లాడారో తెలుసా? ఇంకా వింతైన సంగతులు మాట్లాడారు. అది వాస్తవం, అది కూడా వాస్తవం. దేవుని ముందుకు వెళ్ళి అడిగినప్పుడు నీ కోరిక ఏమిటో స్పష్టంగా దేవుడికి చెప్పు అన్నారు. దేవుడికి తెలియదా? తెలుసు, అయినా నీ నోటి నుంచి రావాలి. నువ్వు అడిగిందే దేవుడు ఇవ్వాలని ఆశపడతాడు కొన్నిసార్లు. అది కూడా ఉంది, అది కూడా వాక్యంలోనే ఉంది. అందుకే మనకంటే పెద్ద ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు సేవ చేసి. వాళ్ళ ఉపదేశంలో స్పష్టంగా ఈ అంశాన్ని జోడించారు. నువ్వు ప్రార్థనలో అడుగునప్పుడు స్పష్టముగా అడుగు, విశ్వాసంతో అడుగు, తేటగా అడుగు దేవుడిని. తేటగా అడగపోతే దేవుడికి తెలియదు అనొద్దు. నువ్వు దేవుని ఒక తండ్రిగా గుర్తించి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కొడుకుగా, కూతురుగా నువ్వు కోరిక కోరుతున్నావు. అడిగింది ఏదో స్పష్టంగా అడగమంటాడు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నాకు ఇది కావాలి, అది భౌతికమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా. ఆయన చెప్పిన మాట ఏంటంటే భౌతికంగా 3 వస్తువులను నేను దేవుని ముందు ఉంచాను అంటాడు. నా సేవలో అప్పుడు నాకు అవసరమైనవి, ఒక సైకిల్ కావాలి, నేను నిలబడి వాక్యం చెప్పడానికి ఒక బల్ల లేదు, ఒక బల్ల కావాలి. తర్వాత ఒక కుర్చీ కావాలి, ఫలానా టైప్ చైరు. ఈ 3 నేను దేవుని ముందు ఉంచాను. స్పష్టంగా నేను అవి ఏ కంపెనీవో కూడా నేను దేవునికి చెప్పాను అన్నాడు. కంపెనీ చెప్పటం ఏంది మీకు కొంచెం హాస్యంగా అనిపించవచ్చు.
తప్పు లేదు. దేవుని ముందు అలా మాట్లాడటం తప్ప? ప్రభువా నాకు ఫలానా కంపెనీ వస్తువు కావాలి అడగడం తప్పేం కాదే. కొంతమంది కంపెనీ కూడా కంపెనీ. అవునరా, నా అంశంలో అంత క్లారిటీ ఉన్నాను నేను. తమ్ముడా, ఒక స్పీకర్ బాక్స్ కోసం కావాలని ప్రార్థన చేశాను. నాకు ఫలానా అహూజా కంపెనీ కావాలి, ప్రభువా నాకు అది ఇవ్వు నాయనా అని ప్రార్థన చేశా. కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి, అదే కంపెనీ స్పీకర్ వచ్చింది. ఒక్కొక్కటి నిద్రమోహం వెటకారం చేస్తాడు, వీటిని చేస్తే చేసుకో, నాకు సంబంధం లేదు. కానీ అలా స్పష్టంగా అడిగిన విషయాలు స్పష్టంగా దేవుడు జవాబిచ్చిన సంగతులు బోలెడన్ని ఉన్నాయి నాకు. ఎందుకో దానికి లేఖనం కూడా సాక్ష్యం ఉంది. గుడ్డివాడైన మనుషుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అడిగిన ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి మీరు.